హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఏం చేద్దామంటే మన సమ్మర్ వస్తుంది కదా, ఇంకా మన ట్రక్తో చాలా పని ఉంది. ఇప్పుడు కొత్త ట్రక్ కొందామంటే మన టవింగ్ నీడ్స్కి తగ్గట్టు ఈ గ్యాస్ ప్రైసులకి మన వల్ల అయ్యేటట్టు ప్రస్తుతానికి కనపడలేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంతోనే పని కానిచ్చేలాగా సస్పెన్షన్ని అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. కరెంట్ చూపిస్తాను ఆగండి. ఇప్పుడు కిందకి వెళ్ళాలి, ఇది కొంచెం ట్రిక్కీ షార్ట్స్. సో ఈ ట్రక్కి ఏంటంటే ఇది కాయిల్ సస్పెన్షను. ఇది చూసారనుకోండి, ఇది కాయిల్ సస్పెన్షను. ఈ కాయిల్ సస్పెన్షన్లు బాగానే ఉంటాయి, రైడ్ క్వాలిటీ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి ఇట్లా ఇస్తారు. అంటే ఈ ట్రక్స్ కొనేవాళ్ళు మెజారిటీ సూపర్ టవింగ్ ఏం చేయరు అన్న కాన్సెప్ట్లో ఇస్తారు. ఇట్లా అప్గ్రేడ్ చేశారని చెప్పి ఓవర్ ద లిమిట్ మాత్రం ఖచ్చితంగా వేయకూడదు, ఎందుకంటే అది చాలా సేఫ్ కాదు అసలుకి. సో ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ కాయిల్ స్ప్రింగ్స్ మధ్యలో, ఈ కాయిల్ స్ప్రింగ్స్కి సపోర్ట్ ఇవ్వడానికి ఎయిర్ స్ప్రింగ్స్ అని ఉంటాయి. ఈ కాయిల్ స్ప్రింగ్స్ మధ్యలో పోతాయి అన్నమాట. అవి ఎయిర్ బ్యాగ్స్ లాగా ఇట్లా ఉంటాయి. అవి వీటిని మధ్యలో రీప్లేస్ చేస్తారు. రీప్లేస్ చేసి ఎయిర్ లైన్ ఇట్లా లాగి ఇక్కడ ఎయిర్ లైన్ పెట్టుకుంటారు అనమాట. పెట్టుకుని ఎప్పుడైతే మనం టవింగ్ చేస్తున్నామో అప్పుడు వాటిని ఎయిర్ ఫిల్ చేసాం అనుకోండి, మనం పిఎస్ఐని బట్టి 2 సైడ్లు పెట్టాలి. ఫిల్ చేస్తే మనకి ఈ వెనకాల స్క్వార్టింగ్ అంటారు అనమాట. ఇట్లా వెనక్కి లోడ్ ఎక్కువైనప్పుడు వెనకాల ఇట్లా కిందకి వంగిపోతుంది ట్రక్, దాన్ని స్క్వార్టింగ్ అంటారు. సో ఆ స్క్వార్టింగ్ అనేది చాలా ప్రివెంట్ అవుతుంది, అంటే కంప్లీట్గా ప్రివెంట్ అవ్వదు, హెల్ప్ అవుతుంది. సో ఇది మొత్తం అండర్ బాడీ ఉంది. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ చూపిస్తాను. నాకు అనుకున్నంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు, గ్యారంటీ. నేను ఎప్పుడైనా చేశానా ఇదంటే చేయలేదు ఆబ్వియస్గా, కానీ దీన్ని షాప్ తీసుకెళ్ళి చేయించవచ్చు, ఈజీగా అయిపోతుంది. కానీ నేనేంటంటే నా పని నేను చేసుకోవటం లేకపోతే నేర్చుకోవటం నాకు ఇష్టం. అట్లనే కదా కొత్త ఈ నేర్చుకునేది. అంటే నేను సక్సెస్ అవుతానని చెప్పలేము, కాకపోతే నువ్వు ట్రై చేయకపోతే అసలు నువ్వేమవుతావు కూడా తెలియదు కదా. సో ఫస్ట్ నేను ట్రై చేసి నేను ఫెయిల్ అయితే అప్పుడు హెల్ప్ తీసుకుంటా, కానీ నేను ట్రై చేయకుండా డైరెక్ట్గా హెల్ప్ అయితే తీసుకోను. సో ఇవాళ చూపిస్తాను ఇప్పుడు మీకు నేను ఎలా చేస్తాను ఏందనేది. సో సేఫ్టీ విషయానికి వస్తే ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, మన వెహికల్లో ఇది టవింగ్ హిచ్. ఈ టవింగ్ హిచ్తోనే మనం బోట్ అయినా సరే లేకపోతే ఏ ట్రైలర్ అయినా సరే దీన్ని పెట్టి లాగగలం. దీనికి రేటింగ్ ఉంటుంది, హిచ్కి కూడా హిచ్ రేటింగ్ ఉంటుంది, దాన్ని బట్టి లాగాలి. ఇష్టం వచ్చినట్టు లాగటానికి లేదు. మన ఇండియాలో టాటా చిన్నని కొడుకొని 100 మందిని ఎక్కిస్తారు చూసావా, అట్లా కుదరదు. లిమిట్, రేషియో ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే ఇక్కడ అప్పుడప్పుడు కాప్స్ వెళ్తా ఉన్నప్పుడు ఇన్స్పెక్షన్ చేయాలనుకో చేయొచ్చు వాళ్ళు కావాలంటే, ఓవర్ ద లిమిట్ వేసుకెళ్ళిపోతాయి. ఎందుకంటే సేఫ్ కాదు, నీకు సేఫ్ కాదు, నువ్వు రోడ్డు మీద ఉండే వాళ్ళకి సేఫ్ కాదు. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, జాక్ ఉంటుంది కదా, జాక్ దీని కింద పెట్టి దీన్ని లిఫ్ట్ చేసామనుకో, ఇది పైకి లేగుస్తుంది. పైకి లేసినప్పుడు ఆ స్ప్రింగులు రిలీజ్ అవుతాయి. మామూలుగా కంపెనీ రికమెండేషన్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, దాని రికమెండేషన్ ఏంటంటే టైర్లు ఇవన్నీ తీసేయమని చెప్పి. టైర్లు ఇవన్నీ తీసేస్తే ఏంటంటే చాలా టైం పడుతుంది, అంత అవసరం లేదు దీనికి. చూద్దాం అసలు ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది చూద్దాం. మనకు కావాల్సిన టూల్స్ వచ్చేసేసి ఇది జాక్ అనమాట. 3 టన్ అంటే 3000 కిలోలు పట్టుకు లేపుతుంది ఇది వెనకాల. సో ఆ ప్రొడక్ట్ని తీసుకొచ్చేసి దీని కింద పెడదామని. కానీ అది లేపుతుందిగా అని చెప్పి నువ్వు పెట్టేసేసి దాన్ని లేపేసి వెళ్ళిపోకూడదు, ఎందుకంటే అది హైడ్రాలిక్స్ ఎప్పుడైనా ఫెయిల్ అవ్వచ్చు. సో నువ్వు కింద వర్క్ చేయడం సేఫ్ కాదు. సో ఇది ఓన్లీ లిఫ్టింగ్ పర్పస్కి వాడి ఈ జాక్ స్టాండ్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్టాండ్స్ ఏంటంటే హైడ్రాలిక్ కాదు, మాన్యువల్. ఇవి 6 టన్స్ అంటే 6000 కేజీల వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది మనం ట్రక్ మొత్తం ఎత్తట్లేదు కాబట్టి అంత వెనకాల పార్ట్ కాబట్టి అంత సరిపోతుంది. సో వన్స్ ఇక్కడ జాక్ పెట్టి లేపుతావు దాని దగ్గర వచ్చేసేసి జాక్ స్టాండ్స్ పెట్టేసి వన్స్ ఇది లేవగానే సపోర్ట్ తీసుకుని
ఆ స్ప్రింగ్స్ ఉన్నాయి చూసారా, ఆ స్ప్రింగ్స్లో ఉన్న టెన్షన్ రిలీజ్ చేస్తాం. సో మీకు ఇందాక చెప్పా కదా, ఈ ఎయిర్ బ్యాగ్స్ అనేది ఆ స్ప్రింగ్స్ మధ్యలోకి వెళ్తుందని చెప్పి, ఇదిగో ఇట్లా స్ప్రింగ్స్లోకి వెళ్తుంది అనమాట మధ్యలోకి ఇట్లా. సో మనం ఇంకా ఫర్దర్కి వెళ్ళే ముందు అప్పుడప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఈ స్ప్రింగ్స్లో లీక్స్ ఉంటాయి, అంటే డిఫెక్ట్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. పెట్టిన తర్వాత ఆగమాగం అవటం కంటే పెట్టే ముందు టెస్ట్ చేసుకోవడం బెటర్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది అన్బాక్స్ చేసేసి మీకు లోపల ఏమున్నాయో చూపించిన తర్వాత వీటిని ఎయిర్ ఫిల్ చేసేసి టెస్ట్ చేద్దాం. సో బాక్స్ లోపల జిప్ టైస్, ఈ పైన ఫిట్ చేసే ఫిట్టింగ్స్, దీనిపైన ఇవేంటంటే క్యాప్స్ అనమాట, వీటి మీద ఎక్కువ ప్రెషర్ పడనీయకుండా స్ప్రింగ్ మీద. సో ఈ వన్స్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే వీటిని ఇటు పైన ఇట్లా పెడతాం అనమాట, రెండింటికి రెండు. ఇది పైప్ లైన్ ఎయిర్ లైన్స్ ఇవి, ఈ రెండు ఎయిర్ బ్యాగ్స్ అనమాట. ఈ దాని మధ్యలో స్ప్రింగ్స్ మధ్యలో వెళ్ళే ఎయిర్ బ్యాగ్స్ ఇవి రెండు పెడితే మీకు ఆల్మోస్ట్ ఒక 2000 కిలోలు వరకు వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది. అంటే ఆ సస్పెన్షన్ మీద ఎక్కువ ప్రెషర్ పడనీయకుండా చూస్తుంది. మళ్ళీ ఆ స్క్వాటింగ్ ఉంది చెప్పా కదా ఇందాక, ఆ స్క్వాటింగ్ ప్రివెంట్ అవుతుంది యూజర్ మాన్యువల్లో. ఇది ఆల్రెడీ ఏం లేదు చూసేసాను ఆల్రెడీ. ఈ బాక్స్ ఇప్పుడు వీటిని ఎట్లా టెస్ట్ చేద్దాం అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు నేను. మన దగ్గర ఏంటంటే క్యాట్ కంపెనీ తయారు చేసిన లేదంటే జంప్ స్టార్ట్, బ్యాటరీ ఎప్పుడైనా డౌన్ అయిపోతే జంప్ స్టార్ట్ ఇస్తుంది. ఇది అట్లా పనికి వస్తుంది. లేకపోతే ఎయిర్ ఏమైనా తగ్గింది అనుకోండి, దీంట్లో నుంచి ఎయిర్ పెట్టుకోవచ్చు అనమాట వెహికల్కి. ఇది ఎప్పుడు వెహికల్లో ఉంచుతాను. ఇది ఆఫ్ రోడింగ్, ఆ తుప్పల్లో అటు తిరిగేటప్పుడు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. ఏం లేదు, బేసిక్గా ఎయిర్ నొక్కేసి మనకు కావాల్సిన పిఎస్ఎస్ సెట్ చేసి మళ్ళీ ఎయిర్ నొక్కి అనుకోండి ఆన్ అయిపోతుంది. ఇది టైప్ సి ఛార్జింగ్, టైప్ సి పెట్టి ఛార్జింగ్ బయటకి అట్లా వెళ్ళేటప్పుడు టైప్ సి పెట్టి ఛార్జింగ్ పెట్టుకుంటారు. ఛార్జర్ లాగా కూడా పనిచేస్తుంది. అది జంప్ స్టార్ట్, వెనకాల టార్చ్ లైట్ ఉంటుంది. ఇది వీటిని ఏంటంటే ఇప్పుడు టెస్ట్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో డైరెక్ట్గా ఇవి ఉన్నాయి కదా, తీసుకుని ఎయిర్ పెట్టేసేస్తున్నా, లాక్ చేసి ఎయిర్ నొక్కితే గట్టిగా అయిపోతుంది. మళ్ళీ ఎయిర్ నొక్కి తాగిపోతుంది. సో దీన్ని ఏం చేశానంటే లాక్ చేసేసాను. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టేస్తాను. ఇట్లా సేమ్ మన ఇండియాలో పంచర్లు వేస్తాం కదా, అంతే. బబుల్స్ ఏం రావట్లేదు, అంటే పైన లాక్ ఏం చేయలేదు, ఓన్లీ ఫింగర్ టిప్ ప్రెషర్ పెట్టాను ఎయిర్ లీక్ అవ్వకుండా. సో ఇప్పుడు వదులుదాం, చూద్దాం. అది లీక్ కాదు, నేను ఫింగర్ టిప్తో ఆపాను క్యాప్ పెట్టకుండా. సో పెట్టాను, నాకు ఎక్కడ లీక్ ఏం లేదు. బబుల్స్, ఎయిర్ బబుల్స్ చూద్దాం. ఇక్కడ ఎయిర్ బబుల్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఇది నోటీస్ చేశాను ఇక్కడ, లేదులేండి. సో సేమ్ ఇదే ప్యాటర్న్లో నాకేం కనపడలేదు బబుల్స్, కానీ వీటికి వారంటీ ఉంటుంది, ప్రాబ్లం లేదు. కానీ పెట్టేక ముందు చూసుకుంటే బెటర్, పెట్టిన తర్వాత ఆగమాగం అంటే. సో సేమ్ ఇదే ప్రాసెస్ ఇంకో దాని మీద రిపీట్ చేయటం, అంతే. ఏంటంటే రెండు టెస్ట్ చేసేసాను. సో నాకెక్కడ ప్రాబ్లం కనపడలేదు. సో చూద్దాం ఏమైద్దాం. ఈ క్లీన్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే అసలు ప్రొసీజర్ స్టార్ట్ అయింది. సో వీటి రెండింటిని అన్బాక్స్ చేయించి వీటిని సెట్ చేద్దాం. లోపల ఇట్లా పాటలు లాగా వచ్చింది అనమాట. వీటిని మొత్తాన్ని అసెంబుల్ చేసుకోవాలి మనమే. ఈ జాక్ని అసెంబుల్ చేసేసాను. ఏం లేదు, ఇది ఒక పీస్ లాగా వచ్చింది, ఈ రెండు హ్యాండ్లో ఒక పీస్ లాగా వచ్చింది. సో ఇప్పుడు ఫంక్షనాలిటీ ఏంటంటే లెగుస్తుంది. ఇప్పుడు దీని మీద పెట్టి ట్రై చేద్దాం. క్లాక్ వైజ్లో తిప్పి ఎట్లా అంటే పైకి వెళ్ళిపోతుంది. ఇది గ్యారంటీ క్లాక్ వైజ్ ఉండేటట్టే చూసుకోవాలి, లేకపోతే ఏంటంటే అది రిలీజ్ అయిపోతుంది.
సో ఇట్లా పంప్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే ఇంకా అయిపోయింది పని, ఇంక ఇది దించాలనుకోండి, ఇదిగోండి కిందకి నొక్కిది వెళ్ళట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని యాంటీ క్లాక్ వైజ్ తిప్పామనుకోండి, అది వెళ్ళిపోతుంది, ప్రెషర్ రిలీజ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది అట్లా ఇంకా అదే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని హైట్ సరిపోతే ఏంటంటే ఆ బాల్ని లోవర్ చేద్దాం కొంచెం. సో మెజారిటీ ఇది బాగానే ఉంటుంది అనుకుంటున్నా. సో చూద్దాం. లెగుస్తుంది చూడండి. మ్యాక్స్ హైట్ రీచ్ అయినట్టుంది. సరిపోతే అది బాల్ కిందకి జాయిన్ చేద్దాం. మొత్తం టైర్లు గాలిలో లెగవలేదు. సో అందుకని ఏం చేశానంటే ఆ హిచ్ని కిందకి జరిపాను. ఇక్కడ హిచ్ని అడ్జస్ట్ చేసుకునే నాబ్స్ ఉంటాయి. సో హిచ్ని ఏంటంటే బాగా కిందకి చేశాను. ఇంకోటి ఏంటంటే వీల్ చోక్ చేయాలి ముందుది, గ్యారంటీ. అది ఏదైనా రాయి తీసుకొచ్చి పెడదాం. వీల్ చోక్ చేసాను, రాయి పెట్టాను ఒకటి, సరిపోతుంది. తలకే బాగా కిందకి పెట్టాను, ఒకవేళ అది ఫెయిల్ అయినా తగలకుండా ఉండడానికి. సో ఇది కాటర్ పిన్ పెట్టేశాను. సో సేమ్ దానికి కూడా అదే చేద్దాం. సో కాటర్ పిన్ తీసేస్తాం. సో రెండు సెట్ చేసేసాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే రిలీజ్ చేద్దాం. రిలీజ్ చేస్తే బాగానే నుంచున్నాయి. సో దీని అర్థం ఏంటంటే ఒకవేళ తర్వాత జాక్ ఫెయిల్ అయినా, జాక్ ఉంటే ఏంటంటే మీకు చాలా రూమ్ దొరుకుతుంది అప్ చేయడానికి. సో ఇప్పుడు పనిచేస్తున్నాయి కాబట్టి మళ్ళీ కొంచెం సస్పెన్షన్ పైకి లేపి రైట్గా ఇక ఆ బ్యాగ్స్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. అమ్మ మామూలు గద్దోలు తీరింది. దీని తల్లి కింద మీద పడితే ఒకటి ఎక్కించాను, అదిగోండి. బ్యాగ్ చూసారనుకోండి, లోపల అది ఎయిర్ చేస్తే ఇన్ఫ్లేట్ అయిపోతుంది. సో ఎట్టగట్ట కింద మీద పడి ఒకటి ఎక్కించాను. ఒకటి ఎక్కియడానికి నాకు 3 చెరువులు నీళ్ళు తాగిచ్చింది దీని తల్లి. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి లైన్ లాగాలన్నమాట. బేసిక్గా రెండింటికి కలిపి ఒక టీ జాయింట్ ఉంటుంది, టీ జాయింట్ పెట్టి లాగచ్చు. కానీ నేను అట్లా చేయదలుచుకోలేదు. ఎందుకంటే కొన్నిసార్లు లోడు ఇటుపక్క ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు లోడు ఇటుపక్క ఎక్కువ ఉంటుంది, లోపల ప్యాసింజర్లను బట్టి కూడా ఉంటుంది కదా. సో అందుకని నేను దానికి ఇండివిజువల్ లైన్ వేస్తున్నాను. దాన్ని బట్టి నేను ప్రెజర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ లైన్ ఆ పైన ఆ క్యాప్ ఇన్స్టాల్ చేసిన దానిపైన ఈ లైన్ ఇన్స్టాల్ చేయాలి. ఈ లైన్ ఈ పైప్ ఎక్కించి మనకు రిక్వైర్డ్ లెంత్ పెట్టుకుని ఈ క్లాంప్ ఉంటుందన్నమాట. ఈ క్లాంప్ని దీని మీదకి ఎక్కించాను. ఎక్కించి ఎక్స్ట్రా కాషన్ కింద ఇది స్లిప్ అయిపోకుండా
నేను టేప్ వేద్దాం అనుకుంటున్నాను. టేప్ వేసి ఈ క్లాంప్ని దాని మీద ఓవర్లే చేస్తాను. ఓవర్లే చేసి దాని మీద పెట్టేసి జిప్ టైస్ ఉంటాయి కదా, జిప్ టైస్ని పెట్టేసి ఈ హోల్స్ మధ్యలో పెట్టి లాక్ వచ్చి మామూలుగా ఏంటంటే ఇక్కడ డ్రిల్ చేస్తాను. ఇక్కడ డ్రిల్ చేసేసి పెట్టుకుంటారు కొంతమంది. నాకు డ్రిల్ చేయదలుచుకోలేదు నేను, ఎందుకంటే ఫ్యూచర్లో నేను దీన్ని ట్రేడ్ని ఇచ్చేసి వేరే కార్ తీసుకోవాలనుకో ఇట్లా గిల్లు చేస్తే వాళ్ళు వాల్యూ తగ్గిపోయింది. సో ఏంటంటే జస్ట్ లైన్ రన్ చేసేసి ఇక్కడ హ్యాంగ్ చేసేస్తాను జిప్ టై పెట్టి ప్రస్తుతానికి. ఇది వీడియోలో చుట్టానికి సింపుల్గానే ఉండొచ్చు అనుకుంటా, ఎందుకంటే నేను ఒకసారి ఎట్లా చేస్తున్నారో చూసినా కూడా నాకు అంతే అనిపించింది. రియాలిటీలో దిగితే గ్రౌండ్ షేక్ అయిపోయింది. కానీ ఇదేంటంటే మన పేషెంట్ లెవెల్స్ని టెస్ట్ చేస్తుంది అనమాట. చాలా పేషెంట్స్ కావాలి, అంత ఈజీ కాదు. ఈజీగా నెట్టడానికి లోపలికి డైరెక్ట్గా పెడుతుంటే వల్ల కావట్లేదు. సో వీటిని ఏం చేశానంటే బాగా కంప్రెస్ చేసి జిప్ టైస్ ఉంటాయి కదా, ఆ జిప్ టైస్ని పెట్టి ఇట్లా రౌండ్కి చుట్టాను. బేసిక్గా మనకు బద్ధకం ఎక్కువ కదా, మామూలుగా టైర్ తీస్తే కొంచెం ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ ఆ టైర్ తీసే కష్టం వీటిని మడత పెడతానే అయిపోయింది. అంత చుట్టానికి అట్లా ఉంటుంది. కానీ 2000 kgని ఆపుతుందంటే వీడియోలో జస్టిఫై చేయకపోవచ్చు, చాలా కష్టం వీటిని మడత పెడతాం అదనమాట. ఇది కూడా పెట్టేద్దాం. ఇంకో దానికి ఎక్స్టెన్షన్ ఆ వైర్ లాగేశాను. ఇది పెట్టేసిన తర్వాత ఓవరాల్గా చూపిస్తాను. ఆల్మోస్ట్ ఒక 50-60% అయిపోయింది అనుకోండి. ఇప్పుడు దీన్ని దూర్చడం టాస్క్. దూర్చేటప్పుడు వీడియో తీద్దాం అనుకుంటున్నా కానీ అది అసలు కష్టంగా ఉంది, ఎందుకంటే ఒక్కడనే తీసి వీడియో మళ్ళీ ఒక్కడనే తోయాలంటే చినుగుతుంది. ట్రై చేద్దాం. ఇట్లా నుంచి పైకి నెట్టేసి అటు పైకి లాగాలి. అబ్బా తల్లి, అసలు బెండ్ అవ్వట్లేదు. ఇది బెండ్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది, కానీ అంతేనండి బెండ్ అయిపోయింది అనుకోండి ఊరికనే కష్టమే కదా, వేస్ట్ ఇది. ఎక్కింది. అమ్మో, మళ్ళీ దీన్ని తోడు ఏంటంటే దుమ్ము పడుతుంది మీద నుంచి. అబ్బా అయ్యా, 4 పూటలు తినాలేమో ఈ పనులు చేయాలంటే. అమ్మో, బొచ్చేయటం ఈజీయే కానీ దాన్ని అరగిచ్చే పనులు చేయాలంటే చాలా కష్టం. వెళ్ళట్లేదు పైకి. అబ్బా అబ్బా, నా వల్ల కావట్లేదు. ఒక్క నిమిషం రెస్ట్ తీసుకుందాం, మళ్ళీ చేద్దాం. కింద నెడతాను. అబ్బా, ఇది మళ్ళీ అడ్జస్ట్. మళ్ళీ కిందకి వచ్చింది. అబ్బో అమ్మా, కింద పైన అడ్జస్ట్ చేస్తే కిందకు వచ్చేస్తుంది. ఇంకొకరు హెల్ప్ ఉంటే ఈజీగా ఉంటుంది. మనంతా వన్ మ్యాన్ బ్యాటింగ్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని గట్టిగా నెడదాం అట్లా. అమ్మా, చేతులు నొప్పి వచ్చేస్తాయి. అయినా సరే వదిలేది తల్లి. జై వీరాంజనేయ. అదే అమ్మా, వెళ్ళిందయ్యా.
ఇప్పుడు ఏం చేయాలంటే ఈ జిప్ టైస్ ఉన్నాయి కదా, ఈ జిప్ టైస్ని కట్ చేయడం అంతే, ఏం లేదు. కట్ చేస్తే కొంచెం ఇన్ఫ్లేట్ అవుతుంది. కానీ మేజర్ టాస్క్ అయితే దాన్ని ఎడతమే అయిపోయింది. దాన్ని నెట్టిన తర్వాత ఏంటంటే ఈ జిప్ టైస్ ఉన్నాయి కదా, ఈ జిప్ టైస్ని తీసేస్తాను. జాగ్రత్త తీయాలి, ఇది పొడవు పోయి మళ్ళీ దీన్ని పెట్టి నువ్వు ఆ బ్యాగ్ని పంచర్ చేసావు అనుకో, ఇప్పుడు దా చేసింది మొత్తం బొక్కే. రెండోది తీసేసా, మూడోది ఒకటి ఉంది. ఇక్కడ మూడోది తీసేసాను, అది ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ అవుతున్నట్టుంది. పైన క్యాప్ ఉంది, క్యాప్ తీసేస్తే కొంచెం అవుతుంది ఇంకా బాగా. సరే, మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అమ్మా, మిగతా ప్రాసెస్ ఏం లేదు, మనకి మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట. ఆ బ్యాగ్ దగ్గర నుంచి వెనక్కి ఎంత వస్తుంది అనేది. ఆ తర్వాత దీన్ని లైట్ కట్ చేసుకోవాలి. ఇందాక చేశాను, ఇప్పుడు 2 బ్యాగ్స్ ఎక్కిచ్చేసా కాబట్టి చూపిస్తున్నా. సో ఇది మనకు డిజైర్డ్ లెంత్ అనమాట. సో దీనికి ఇది ఎక్కించాలి. ఇది ఎక్కించే ముందు ఏం చేద్దాం అంటే దీనికి క్లాంప్ ఉంటుంది, ఆ క్లాంప్ పెడదాం. ఓకే, సో ఇదన్నమాట క్లాంప్. ఇదేం లేదు, ఎప్పుడైతే దీనికి ఎక్కిస్తావో ఇదేంటంటే కొంచెం టైట్గా పట్టుకునేది. ఏదంటే క్లాంప్ని కొంచెం ఎన్లార్జ్ చేయాలి. మీలో ఎంతమందికి మీ పనులు మీకు చేసుకోవటం ఇష్టమో కొంచెం కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసారంటే ఇది ఎక్కేసింది కదా, సో ఇది గాలి పెడితే కొంచెం పైకి వస్తుంది. అదే, సో ఫస్ట్ ఏంటంటే దీన్ని ఎక్కిచ్చేసేయాలి. ఫస్ట్ దీన్ని ఎక్కిచ్చేసాను అన్నమాట దీని మీదకి. అది ఎక్కేసారు, చూసారా ఆ ప్లేట్, ఇక ప్లేట్. సో ఈ ప్లేట్ అయిపోయిన తర్వాత దీనిపైన నుంచి ఈ పైప్ని సెట్ చేయాలి. కెమెరా హోల్డ్ చేయడం కష్టం అయిపోతుంది, సో నేను బిగిచ్చేసి చూపిస్తాను. అదిగోండి బిగిచ్చేసాను మొత్తం, దిగదు ఇంకా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ లైన్ ఉంది చూసారా, ఈ లైన్ ఇట్లా హోల్స్ ఉంటాయి బాడీ మీద, ఆ బాడీ మీద జిప్ టై పెట్టుకుంటూ వచ్చేస్తాను. ప్రొఫెషనల్గా చేయొచ్చు, కానీ అవసరం లేదు మనకి. యాజ్ లాంగ్ అది పని చేసేంతకాలం నేను పెద్ద పట్టించుకోను. ప్రొఫెషనల్గా చేస్తే ఏంటంటే చెప్పా కదా, మళ్ళీ ముందు హోల్ పెట్టాలి. సో సైలెన్సర్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం ఆ సైలెన్సర్కి ఆ సైలెన్సర్కి తగలనికుండా తేవాలి. సో చెప్పా కదా ఇందాక హోల్స్ చూపించా కదా, ఆ హోల్స్లో నుంచి లైన్స్ వేసుకుంటా జిప్ టైస్ పెట్టుకుంటూ వచ్చేస్తాను, చూపిస్తున్నాను. సో ఇదే ప్రొసీజర్ ఏం చేస్తానంటే అటుపక్క కూడా చేస్తాను, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ఏం చేశానంటే దీన్ని తీసుకెళ్ళి కింద చాసిస్ దగ్గర పెట్టండి, టైలర్ హిచ్ దగ్గర కాకుండా. సో అప్పుడు ఏంటంటే ఆ 2 ఆరెంజ్ ఉన్నాయి కదా స్టాండ్స్, వాటిని రిలీజ్ చేసేయచ్చు. సో ఇప్పుడు వాటి మీద నుంచి ప్రెజర్ పోయింది, తీసేద్దాం ఇంక వాటిని. ఇప్పుడు మొత్తం జాక్ మీదే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. బాడీని ఎప్పుడు పైకి లేపకూడదు, ఎందుకంటే ఆ హైడ్రాలిక్ ప్రెషర్ ఎప్పుడైనా పోయిందనుకో ఇబ్బంది అయిపోతుంది. సో 2 జాక్స్ తీసేసాను. సో ఇప్పుడు చూసారనుకోండి, జాక్స్ 2 తీసేసాను. సో ఇప్పుడు టైర్ల కింద ఏం లేవు, అంతా క్లియర్. సో దీన్ని
సో దీన్ని ఏంటంటే లెఫ్ట్కి తిప్పేస్తే ప్రెజర్ పోతుంది, రిలీజ్ అయిపోయింది. చూసారా అంత స్పీడ్గా పడిపోయిందో, అందుకని చాలా జాగ్రత్తగా ఉన్నారు వాటితో. అస్సలు క్యామెడీలు చేయకూడదు వీటితో. సో ఇప్పుడు ఏంటంటే ఈ 2 పిన్లు ఇన్స్టాల్ అయిపోయినాయి. ఇది వెనక్కి లాగర్ నుంచి ఇది కూడా తీసేద్దాం. ఇది బేసిక్గా స్టార్టింగ్ నేను బయట చేద్దానే మనకు టైం సరిపోదు కదా అనుకుంటే ఆడు 400 ఎంత కోట్ ఇచ్చాడు మామూలు షాప్లో. నేను అప్పుడు వెళ్ళి ఏం చేశానంటే సర్లే 400 వాడికి కట్టేందుకు 400 పెట్టాను. అదే 200, ఇది ఒక 160, అదొక 80 అంత ఉంది. మొత్తం $300 పెట్టామనుకోండి, అంటే ఇంచుమించు 24,000. ఇవి కొన్నామంటే ఒకసారి లైఫ్ టైం ఉంటాయి, ఇంకా ప్రాబ్లం లేదు. అవి పాడైపోయామంటే యాజ్ లాంగ్ యాజ్ మంచిగా స్టోర్ చేసామంటే అవి నాన్ రస్ట్ పెయింట్స్, సో అవి ఉంటాయి, లైఫ్ లాంగ్ ఉంటాయి. సో ఇంకా ఫ్యూచర్లో వెహికల్స్కి ట్రైలర్స్కి ఏమైనా రిపేర్లు చేసుకోవాలని ఉపయోగపడుద్ది. సో అందుకని చెప్పి ఇంక నేనే ఫిక్స్ చేద్దాం అనుకున్నాను. సో దీని రికమెండేషన్ ఏంటంటే ఎంటీ మీద అయితే 5 to 10 PSI పెట్టమన్నాడు, మోడరేట్ అయితే 15 to 35 PSI. హెవీ లోడ్లు ట్రైలర్లు పెట్టి లాగుతుంటే 40 నుంచి 80, మ్యాక్సిమం 100 PSI తీసుకుంటుందంట. 100 PSI మ్యాక్సిమమ్, అంటే బాగానే ఉన్నట్టు. అదిగోండి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే వాటికి ఎయిర్ పెడదాం, చూద్దాం వాటి ఎట్లా పర్ఫామ్ చేస్తుందో. ఇట్లాంటి చెప్పా కదా ఇందాక, సో ఏం లేదు. సో ఇది ఇట్లా హుక్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ ఏం చెప్పాడు. సో ఇప్పుడు లోడ్ ఏమి వేయట్లేదు, 15 పెడదాము. ఎందుకంటే సో ఇక్కడ ఉంటుంది కదా, ఇది ఆన్ అయ్యిద్ది. ఆన్ అవ్వగానే దీని మీద సెలెక్ట్ చేసుకోవాలి ఎయిర్ ఎంత PSI. ఇప్పుడు 37 మీద ఉంది, 15 పెడదాం ఫస్ట్. సో ఇది మొత్తం 15కి డౌన్ చేయాలి. మరి 15కి డౌన్ చేస్తే ఇప్పుడు ఎయిర్ నొక్కామనుకోండి, వన్స్ రిక్వైర్డ్ ఎయిర్ PSI రాగానే ఆగిపోతుంది. ఇంకా సో 15 వచ్చింది, ఇంకా ఆగిపోయింది. సో వెనకంటే ఇది వచ్చేస్తుంది. మన పాతకాలం నుంచి ఫాలో అయ్యే పద్ధతి ఉమ్ము పెడతాం. సో ఉమ్ము పెట్టి చూద్దాం లీక్ అవుతుందేమో. నాకైతే ఏం లేదు. సో అంత గుడ్ అనమాట. సో ఆ పక్క దాంట్లో కూడా 15 PSI పెట్టేస్తాను. పెట్టేసి ఎయిర్ బ్యాగ్స్ ఫిల్ అయిపోయినాయి మొత్తం. కాయిల్స్ మధ్యలో వచ్చేసినాయి. అదిగోండి కాయిల్ మధ్యలో పట్టేసింది చూసారా, అది ఎయిర్ బ్యాగ్ మనం ఇన్స్టాల్ చేసింది. అలా ఇటుపక్క కొంచెం ప్రెషర్ ఎక్కువైనట్టుంది అనుకుంటా. సో ఈ ప్రెషర్ అనేది అడ్జస్ట్ చేయాలి. అది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.